నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం. సో, ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. చాలా మందిలో ఉండే మోకాళ్ళ నొప్పుల గురించి ఈరోజు తెలుసుకుందాము. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు గూడా మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఇంట్లో ఎలాంటి చిట్కాలు పాటించి లేదా ఏదైనా రెసిపీలతో తగ్గించుకోవచ్చా? ఎలా ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది? అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సో, మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు కొ ఒకప్పుడు పెద్దవాళ్ళలో, పెద్ద ఏజ్ వాళ్ళలో నడవలేకపోతుండేవాళ్ళు. ఇప్పుడు అర్లీ 30స్‌లో గూడా మోకాళ్ళ నొప్పులని అందరూ అంటున్నారు. సో, దీనికి ఏదైనా ఆయుర్వేదంలో మంచి పరిష్కారం గాని, తగ్గడానికి ఒక చిట్కా గాని చెప్పండి? చాలా చాలా ఉన్నాయమ్మా. ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోల్లో హ్మ్. మనం పైపూత మందుకు ఎలా ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలి, పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, హ్మ్. అదేవిధంగా ఆయిల్స్ ఎలా తయారు చేసుకోవాలి అని కొన్ని మనం చెప్పడం జరిగిందమ్మా. అట్లే హ్మ్. కడుపులో కూడా క్షేమదాయకంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి హ్మ్. అనేక రకాలైనటువంటి ఒంటింట్లో దొరికేటువంటి హ్మ్. ఆహార పదార్థాలతోనే ఔషధంగా మలుచుకొని ఎలా మనం తయారు చేసుకొని ఆ మోకాళ్ళ నొప్పి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం జరిగిందమ్మా. హ్మ్. మరి చాలామందికి ఉండేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి, మరి చాలామంది అనేక రకాలైన ఫార్ములాస్ కోసం కూడా ఎదురు చూస్తుంటారమ్మా. హ్మ్. సో, అందరి కోసము మరొక అనుభూతమైనటువంటి సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. ఓకే. ఇది కూడా అన్నీ మనకు తెలిసినటువంటివే, అన్నీ మనకు దొరికేటువంటి పదార్థాలే. హ్మ్. తెచ్చుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, రిజల్ట్స్ కూడా సులువుగొస్తాయమ్మా. హ్మ్. హ్మ్. అది దీని యొక్క ప్రత్యేకత కూడా. ఓకే. ఎలాగంటే అమ్మా, ఈ పుదీనా ఆకు దీనికి అవసరమమ్మా. పుదీనా ఆకా? పుదీనా. హ్మ్. మీరు చాలా ఆశ్చర్యపడతారమ్మా. హ్మ్. హ్మ్. సడెన్‌గా పుదీనా అంటే ఏదో రుచి కోసము, సువాసన కోసము అవును. మనం ఒంటి ఆహార పదార్థ ద్రవ్యంగా వాడుతుంటాం గానీ, ఈ మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఓకే. పుదీనా. హ్మ్. దాంతో యాక్చువల్‌గా ఏమంటే మెంథాల్ అని చెప్పేసి ఒక కెమికల్ కూడా తయారు చేస్తారమ్మా. హ్మ్. అది కూడా పెయిన్ రిలీవర్‌గా వాడుతుంటారు. హ్మ్. హ్మ్. ఈ యొక్క పుదీనా ఆకులను తెచ్చుకొని శుభ్రం చేసేసి, హ్మ్. అంటే కడిగేసేసి, అదేవిధంగా తుడిచేసేసి బాగా ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేయాలమ్మా. హ్మ్. సో, పుదీనాకును ఆరబెట్టేసేసి హ్మ్. పౌడర్ తయారు చేసుకొని 25 గ్రామ్స్ తీసుకోవాలి. హ్మ్. అట్లే శొంఠి పొడమ్మా. హ్మ్. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. అదేవిధంగా శొంఠి కొమ్ములు దంచి మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. సో, ఆ శొంఠి పొడి ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. హ్మ్. అట్లే నల్ల జీలకర్రమ్మ. హ్మ్. సో, జీలకర్ర 2 రకాలు. మామూలుగా వాడేటువంటి జీలకర్ర అందరికీ తెలిసినటువంటిదే. హ్మ్. ఆహార పదార్థాల్లో వంటకాల సువాసనకు, రుచి కోసము అవును. జీర్ణశక్తిగా ఉపయోగపడేందుకు మనం ఈ పోపుల డబ్బాలో ఈ యొక్క మామూలు జీలకర్ర పెట్టుకుంటామమ్మా. హ్మ్. సో, ఇక్కడ ఈ యొక్క ఫార్ములాకు వాడుకోవాల్సింది నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుందమ్మా. హ్మ్. నల్ల జీలకర్రని తెచ్చుకొని శుభ్రం చేసేసి పౌడర్‌లాగా తయారు చేసుకొని ఒక 25 గ్రామ్స్ నల్ల జీలకర్ర తీసుకోవాలి. ఓకే. చివరగా మిరియాలు. మిరియాల పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. సో, పుదీనా, అదేవిధంగా శొంఠి, నల్ల జీలకర్ర ఈ యొక్క చూర్ణాలు ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకుంటే, హ్మ్. మిరియాల పొడి మాత్రం 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే. ఇవన్నీ బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది. హ్మ్. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, హ్మ్. రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందమ్మా. జస్ట్ ఓకే. ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదమ్మా. హ్మ్. జస్ట్ ఒక 10 నిమిషాల ముందు, ఒక 50 ఎంఎల్ వాటర్‌లో 2 గ్రాములమ్మా. హ్మ్. అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ. ఓకే. సో, వాటర్‌లో కలిపి తీసుకోవాలి. హ్మ్. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే. సో, ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నిటిలో కూడామా, పుదీనాలో గానీ, అదేవిధంగా శొంఠిలో గానీ, నల్ల జీలకర్రలో గానీ, అట్లే మిరియాల్లో గానీ, ఈ 4 పదార్థాల్లో కూడా అద్భుతమైనటువంటి మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి ఔషధ గుణాలున్నాయమ్మా. హ్మ్. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటేమా, ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి. అదేవిధంగా ఆ ఎముకల కణాలు దెబ్బతింటాయి. ఆ హ్మ్. ప్రాంతంలో ఉండే కండరాల కణాలు దెబ్బతింటాయి. హ్మ్. సో, ఈ కణాలన్నీ దెబ్బతినడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, ఆహ్, ఆ యొక్క కణాలను బాగా చైతన్యవంతం చేసి, ఆ కణాలకి, ఆ మోకాళ్ళ భాగానికి చక్కటి రక్త సరఫరాను కలుగజేసేసి, అదేవిధంగా చక్కటి ఆక్సిజన్‌ని కలుగజేసేసి, హ్మ్. మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇవన్నీ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఓకే. కాబట్టి ఇది దీర్ఘకాలికంగా వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. హ్మ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం
అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారమ్మా. ఓకే. ఎందుకంటే ఇది దీర్ఘకాలం పాటు మనం నిల్వ ఉంచడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి హ్మ్. మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలమ్మా. ఓకే. ఏదైనా చూర్ణ ఔషధాలంతా తయారు చేసిన తర్వాత ఒక 2 మాసాలకు మ్యాక్సిమం అంతేమ్మా. 2 మాసాల లోపల అయిపోయి చేసుకోవాలి. హ్మ్. 2 మాసాల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలమ్మా. ఓకే. లేట్ అయిన కొద్దీ ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి హ్మ్. మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఓకే. సో, ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోలేము. బయట ఏదైనా స్టోర్స్‌లో రెడీమేడ్‌గా దొరుకుతాయని కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి. దీనికి ఏదన్నా ఆల్టర్‌నేట్ అనేది బయట దొరుకుతుందా? చాలా చాలా ఉన్నాయమ్మా. హ్మ్. సో, ఈ ఔషధం వాడుకుంటూ కూడా ఇప్పుడు మనకు దొరికేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవచ్చమ్మా. హ్మ్. లేకపోతే కేవలం ఈ యొక్క ఔషధం వాడుకున్నా సరిపోతుంది. హ్మ్. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధంతో పాటు ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవడం వల్ల హ్మ్. ఇంకా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. ఓకే. ఎలాగంటే మనకు మార్కెట్‌లో హ్మ్. దశమూలారిష్ట అని దొరుకుతుందమ్మా. దశ దశమూలారిష్ట. దశమూలారిష్ట. మూలం అంటే రూట్స్ అమ్మా, వేర్లు. ఓకే. ఓకే. అంటే 10 రకాలైనటువంటి వేర్లతో తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ ఏదైతే ఉందో హ్మ్. దాన్ని దశమూలారిష్ట అంటారమ్మా. ఓకే. సో, ఆ దశమూలారిష్ట కూడా నొప్పులు తగ్గించేందుకు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. హ్మ్. అది మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. అదేవిధంగా మహారాస్నాది క్వాథ. మహా మహారాస్నాది మహారాస్నాది క్వాథ. క్వాథ. రాస్న అంటే మనం ఏదో ఓకే. తాగే రాస్న అనుకుంటామా. ఆహా! మనం మామూలుగా ఈ డ్రింక్ రాస్న అనుకుంటాము. ఆ! రాస్న అని ఒక మూలికమ్మా. ఒక వేరు. మహారాస్నాది క్వాథ. ఓకే. మహారాస్నాది క్వాథ. ఓకే. అమ్మా ఇది సంస్కృత పదాలు కాబట్టి కొంచెం ఓకే. ఇదిగా ఉంటుంది. అలానే ఉంటాయా? ఆ నేమ్‌తోనే ఉంటాయా? అదే నేమ్‌తో దొరుకుతాయమ్మా అందుకే. హ్మ్. ఫస్ట్‌ది దశమూలారిష్ట. హ్మ్. దశ అంటే 10, మూల అంటే వేర్లు. హ్మ్. 10 వేర్లతో తయారు చేసినటువంటి ఔషధం కాబట్టి దశమూలారిష్ట. మహారాస్నాది క్వాథ. హ్మ్. రాస్న అనేటువంటి ఔషధం ప్రత్యేకంగా దాన్ని ఎక్కువ భాగం ఉపయోగించేసేసి తయారు చేసినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మహారాస్నాది క్వాథ అంటారమ్మా. ఓకే. క్వాథ అంటే లిక్విడ్ అనే రూపంలో చెప్పుకోవచ్చమ్మా. హ్మ్. హ్మ్. కషాయం క్వాథ ఓకే. మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. హ్మ్. సో, ఈ 2 లిక్విడ్స్ దశమూలారిష్ట ఒక 10 ఎంఎల్, హ్మ్. మహారాస్నాది క్వాథ 10 ఎంఎల్. 20 ఎంఎల్ అయింది కదమ్మా. 20 ఎంఎల్ నీళ్లు కలిపేసేయాలి. హ్మ్. మొత్తం 40 ఎంఎల్ మెడిసిన్ అయిపోతుంది. హ్మ్. 40 ఎంఎల్ ఒక్క డోస్‌కమ్మా. అంటే ఉదయం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి. రాత్రి ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి. ఓకే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ లిక్విడ్‌ని నేను చెప్పినటువంటి డోసులో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా హ్మ్. ఫలితాలు చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుందమ్మా. ఓకే. సో, ఎవరైనా గానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే సార్ చెప్పిన పుదీనా, శొంఠి, జీలకర్ర ఇవైతే చెప్పారో అవి చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోలేమన్నప్పుడు ఆయుర్వేదిక్ స్టోర్‌లో కూడా ఈ 2 ఔషధాలని వాడుకొని మీరు మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడొచ్చు. ఇంకొన్ని ఆరోగ్యపరమైన చిట్కాలు మీకు అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే సో అమ్మా. మచ్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.